నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో మైనింగ్ దందాకు అదుపు లేకుండా సాగుతోంది. తూర్పు పుండ్లలోని శ్రీనివాస పద్మావతి మైన్ను సొంతం చేసుకునేందుకు టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అనుమతులు లేకుండానే శ్రీనివాస పద్మావతి మైన్స్ నుంచి యథేచ్ఛగా ఖనిజం తరలిపోతోంది. ఈ క్రమంలో స్థానికులు ఖనిజం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఉన్నా వారు కేసు నమోదు చేయకుండా వాహనాలను వదిలేశారు. రైట్, డీటెయిల్స్ ఏంటో మా కరెస్పాండెంట్ వెంకటనారాయణ అడిగి తెలుసుకుందాం. వెంకటనారాయణ, చెప్పండి. సో అధికారుల ఆదేశాలు ఉన్నా కానీ ఈ రకంగా అక్రమ మైనింగ్ సాగుతున్న పరిస్థితి, స్థానికులే అడ్డు చెబుతున్నా పోలీసులు వారిని సాగనంపుతున్నారు. ఏం జరుగుతోంది అక్కడ? ఎవరి అండతో ఇదంతా జరుగుతోందంటే ఏం చెప్తారు? సరే, వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలంలోని క్వార్జ్ గనుల కోసం కూటమి నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. నెల్లూరు చెందిన ఓ కీలక నేత ఆధిపత్యాన్ని సహించలేని స్థానిక ప్రజాప్రతినిధి వారి అక్రమ రవాణాని అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మండలంలోని రామసాగరం, సైదాపురం గ్రామాల మధ్య ఉండే శ్రీనివాస పద్మావతి గనికి సంబంధించి 2019లోనే లీజు అనుమతులు ముగిశాయి. అయితే తమకు అనుమతులు ఉన్నాయంటూ నెల్లూరులోని అధికార పార్టీకి చెందిన ఒక కీలక నేత, ఆయన అనుచరుడు యథేచ్ఛగా అక్రమ మైనింగ్ ని కొనసాగిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు మైనింగ్ ను అడ్డుకొని ఆందోళనకి దిగి పోలీసులకి అలాగే ఆ స్థానిక ప్రజాప్రతినిధిగా ఉన్న కురుగొండ్ల రామకృష్ణకి సమాచారం అందించారు. అయితే కురుగొండ్ల రామకృష్ణ అధికారులకు ఫోన్ చేసి ఏదైతే మైనింగ్ జరుగుతుందో ఆ వాహనాలను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ అధికారులు మాత్రం ఆ ఎమ్మెల్యే ఆదేశాలను బేఖాతరు చేసి అక్రమార్కులకి అండగా నిలిచారనే ప్రచారం జరుగుతుంది. తొలుత ఏదైతే ఈ మైనింగ్ జరుగుతున్న వెహికల్స్ ని సీజ్ చేశారు, అనంతరం ఒక కీలక నేత ఒత్తిడితో వాటిని వదిలేశారనే ఆ పెద్ద ఎత్తున విమర్శలు జరుగుతున్నాయి. సో మొత్తంగా దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల నుంచి కూడా సైదాపురం, ఏదైతే సైదాపురం కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే తెల్లరాయిపై కూటమి నేతలు కన్నేశారు. యథేచ్ఛగా ప్రకృతి సంపదను దోచుకుంటున్నా కూడా స్థానికంగా ఉండే రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది ఒక పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా క్వాడ్జ్ రగడ ఈ అధికార పార్టీలో ఆధిపత్యానికి కారణమవుతుందనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. హరి, ఓకే.